ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో శాంతికి అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే యుద్ధ భూమిలో మాత్రం పరిస్థితులు నానాటికి తీవ్రమవుతున్నాయి. నిన్నటి వరకు ఉక్రెయిన్లోకి ప్రవేశించే రష్యా సేనలు అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉక్రెయిన్ ఇప్పుడు చెలరేగిపోతోంది. రష్యా ఆక్రమిత భూభాగంలోకి ఎంటర్ అయి సవాలు విసురుతోంది. ఇటీవల రష్యాలో పలు ప్రాంతాలపై దాడులకు దిగిన ఉక్రెయిన్ తాజాగా డేంజరస్ డ్రాగన్ డ్రోన్లను రంగంలోకి దింపింది. అయితే అంతర్జాతీయంగా వీటి వినియోగాన్ని నిషేధించినప్పటికీ ఉక్రెయిన్ వీటిని వాడటంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఆ డ్రోన్లు? ఇవి ఎంత ప్రమాదకరం? ఉక్రెయిన్ వీటిని ఎక్కడ వాడుతోంది? ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిత్యం క్షిపణి దాడులతో రష్యా దళాలు ఉక్రెయిన్ కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ కూడా తక్కువ తినలేదు. డేంజరస్ డ్రోన్లతో గట్టిగా ప్రతిఘటిస్తోంది. తాజాగా రష్యా ఆక్రమిత ప్రదేశాల్లో డ్రాగన్ డ్రోన్లతో థర్మైట్ బాంబులను జారవిడుస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. కర్కివ్ ప్రాంతంలోని రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇటీవల డ్రోన్ దాడులకు పాల్పడింది. చాలా తక్కువ ఎత్తులో నుంచి ఓ డ్రాగన్ డ్రోన్ నిప్పుల వర్షం కురిపించింది. డ్రోన్లను థర్మైట్ బాంబులను అమర్చి జారవిడిచారు. దీంతో వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. రష్యా మిలిటరీకి చెందిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గాని ఉక్రెయిన్ వాడుతున్న ఈ డ్రోన్లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఖోర్ను గ్రూప్ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ తో ఈ దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా థర్మైట్ బాంబులుండగా ఉక్రెయిన్ వీటిని వాడటం రష్యాకు గట్టి షాక్ ఇచ్చినట్లేనని అంటున్నారు. ఉక్రెయినియన్ వాడుతున్న డ్రాగన్ డ్రోన్లు థర్మైట్ దహన బాంబులు, అంటే రసాయనాలతో కూడిన లిక్విడ్ లోహాన్ని వెదజల్లి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. వీటితో ఆక్రమిత ఖర్కివ్ ప్రాంతంలో రష్యా ఆధీనంలో ఉన్న స్థానాలపై అగ్నివర్షం కురిపిస్తోంది ఉక్రెయిన్. ఈ బాంబుల్లో ఉన్న అల్యూమినియం పౌడర్, ఐరన్ ఆక్సైడ్ మిశ్రమం చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాలిపోతుంది. ఇందులో కరిగిన లోహం చాలా వేగంగా చెట్లు, గోడలు, లోహాలను కూడా కాల్చివేస్తుంది. ఆర్మీ వాహనాలను, కవచాలను కూడా పనికిరాకుండా చేసేస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన బాంబులను వినియోగించినట్లు ఉక్రెయిన్లోని 60వ మెకనైజ్డ్ బ్రిగేడ్ తమ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. థర్మైట్ బాంబు దాడికి సంబంధించిన డ్రోన్ ఫుటేజీని పంచుకుంది. ఈ స్ట్రైక్ డ్రోన్లు మా ప్రతీకారానికి ప్రతీకలని, ఆకాశం నుండి నేరుగా మంటలను తెస్తాయని ఇందులో పేర్కొన్నారు. శత్రువులకు ఇవి నిజమైన ముప్పు కలిగిస్తాయని, శత్రు స్థానాలను ఖచ్చితత్వంతో కూల్చేస్తాయని ఈ పోస్టులో వెల్లడించారు. అయితే ఈ డ్రాగన్ బాంబులను పౌరులపైన, సైన్యంపైన కాకుండా రష్యా ఆక్రమిత భూభాగంలో రష్యన్ బలగాలు వినియోగిస్తున్న కొన్ని కీలక ప్రాంతాలపై ప్రయోగిస్తున్నారు. నిజానికి 2023లో ఒక ట్యాంకు యుద్ధంలో ఓటమి తర్వాత రష్యా తూర్పు ఉక్రేనియన్ పట్టణం వుహ్లేదర్ పై ఈ డ్రాగన్ బాంబులను ఉపయోగించింది. సరిహద్దు పట్టణంపై రష్యన్లు థర్మైట్ ను ఎగజిమ్మారు. దీంతో అక్కడ తీవ్ర నష్టం వాటిల్లింది. సోవియట్ కాలం నాటి B-21 మల్టీ రాకెట్ లాంచర్ సిస్టమ్ నుండి థర్మైట్ వార్ హెడ్ తో ప్రయోగించిన 122mm గ్రాడ్ 9M22S రాకెట్లను రష్యన్లు ఉపయోగించినట్లు నాడు నివేదికలు వెల్లడించాయి. దీని తరువాత రష్యా, ఉక్రేనియన్ దళాలు ఫ్రంట్ లైన్ లో ఇటువంటి ఆయుధాలను ఉపయోగించినట్లు అనేక వీడియోలు వెలువడ్డాయి. అయితే ఈ థర్మైట్ పేలుడు ప్రభావంపై ఆధారపడే సంప్రదాయ బాంబుల్లా కాకుండా తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉండే పేలుడు పదార్థం ఉక్కు, ఇనుము, రైల్వే ట్రాకులను వెల్డింగ్ చేయడంలో ఉపయోగిస్తుంటారు. అయితే థర్మైట్ బాంబును మండించడానికి చాలా ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. సాంప్రదాయిక బ్లాక్ పౌడర్ ఫ్యూజ్లు, నైట్రోసెల్యులోజ్ రాడ్లతో ఈ ఉష్ణోగ్రతలను చేరుకోవటం సాధ్యం కాదు. అవి తరచుగా మెగ్నీషియం మెటల్ స్ట్రిప్స్ తోనే సాధ్యమవుతుంది. అందుకే వీటినే ఫ్యూజులుగా ఉపయోగిస్తారు. ఇక ఈ డ్రాగన్ బాంబులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పరిస్థితుల ప్రభావంతో తరువాత జనావాస ప్రాంతాల్లో కూడా మోహరించే అవకాశాన్ని పెంచుతాయి. అదే జరిగితే భయంకరమైన గాయాలు, ప్రజల్లో ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటి వినియోగంపై ఇప్పటికే ఆంక్షలున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఈ డ్రాగన్ బాంబులు కీలకంగా మారాయి.